సంఘ నిర్మాణం జగిత్యాల జిల్లాలో జరిగిన సభలో ఆర్ముల్ల పవన్ గంగపుత్ర గారి మాటల్లో గంగపుత్ర జాతి ఎందుకు ఇంత దీనస్థితికి పోతుందో ఈ రోజుకు అర్థం అవ్వట్లేదు. స్వర్గీయ సందిరి బాలయ్య గంగపుత్ర గారు స్థాపించిన సంఘం ఎందుకు పనిచేయట్లేదు? అఫ్జల్గంజ్ లో ఉన్నటువంటి సందిరి బాలయ్య గారి భవనం ఈ రోజుకి ఏ లెక్కలు గంగపుత్రులకు తెలపడం లేదు. ప్రతి ఏటా ఎంత లాభం వస్తుంది, ఎంత ఖర్చులయ్యాయి, ఏ వివరణ మన గంగపుత్రులకు అందించడం లేదు. స్వర్గీయ సందిరి బాలయ్య గారి సంఘం తన వారసుల కోసం స్థాపించిందా, లేక తెలంగాణలో ఉన్నటువంటి గంగపుత్రుల కోసం స్థాపించిన గంగపుత్ర సంఘమా? స్వర్గీయ సందిరి బాలయ్య గారి వారసులు ఎక్కడున్నారో వారితో చర్చించి ఈ లెక్కపత్రాలను బయటకి తెచ్చే బాధ్యత ప్రతి గంగపుత్రుడిపై ఉందని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఏకసంఘ నిర్మాణం గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం ఎలక్షన్స్ జరగాలని వ్యక్తం చేశారు. ముంబై దాకా ప్రయాణిస్తారు, ఎన్నో స్టాప్ ఉంటాయి. ఆ రైలు ప్రయాణంలో మార్గం ముంబై చేరాలి, అంతే. ఎక్కే వాళ్ళు ఎదుగుతారు, దిగే వాళ్ళు దిగుతారు అని నా ఆలోచన. కానీ ఇటువంటి ఇంత మంచి ప్రోగ్రామ్ నిర్వహించేది కానీ ఒకటే బాధాకరం. అన్నా కూడా చెప్పాను, ఇంకొకసారి అట్లా రిపీట్ కాకుండా చూడండి. ఎందుకంటే స్థానిక వార్డు కౌన్సిలర్ ఇదే ఏరియా, కనీసం నాకు ఇంటిమేషన్ కూడా చేయలేదు. జగిత్యాల ఎన్ని సంఘాలు ఉన్నాయి, దాదాపుగా ఎన్ని సంఘాలు ఉన్నాయో పిల్ల సంఘాలు. మరి ఏక సంఘం అన్నప్పుడు అందరికి ఇంటిమేషన్ చేయాలి. ఒక వారం ముందు కూర్చోబెట్టి మరి అనుకుంటున్నాం, మీకు ఇష్టం ఉంటే రాని, లేకపోతే లేదు. నడిచే వాళ్ళు నడవని వాళ్ళు వదిలేని దృష్టి లేదు. కానీ ఎవరికి కూడా ఇంటిమేషన్ చేయాలి. ఇది చాలా పొరపాటు. మనం పెట్టుకున్నది ఏక సంఘ నిర్మాణం అని. ఆ నిర్మాణంలో ఇప్పుడు తప్పిదాలు జరగదు అని చెప్పింది ఫస్ట్. కాబట్టి మేము అతను వాళ్ళు చెప్పడం జరిగింది, కాలంగా వాళ్ళకు అందరికీ చెప్పడం జరిగింది. వెంకటేశ్వర కూడా ఇటువంటి తప్పిదాలు మాత్రం చేయగలరు. ఎందుకంటే ఇటువంటి తప్పిదాలు చేస్తే ఉన్న సంఘంలో 21 ఇది ఒకటి 22వ సంఘం అయితే అని అనుకోవాల్సి వస్తుంది. అంతేనా కాదు? అంటే తక్కువ అనుకోకండి. జరిగే మైనస్ చెప్పాలి, ప్లస్ చెప్పాలి. అప్పుడే మన సంఘం అనేది ముందరికి పోతుంది. అంతేనా కాదు? అదేవిధంగా నేను గత 10 సంవత్సరాల నుంచి గ్రహించిన అసలు సంఘాలు ఎందుకు వస్తున్నాయి. అరే ఇప్పుడు బాలన్ అన్నట్టు 11 మంది కలిపి రిజిస్ట్రేషన్, అది వాస్తవం. 11 మందితో రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇంకో సంఘం పెట్టి ఇంకో సంఘం పెట్టి ఈ సంఘాలు ఎందుకు వస్తున్నాయి అసలు అని చాలా అధ్యయనం చేశాను. ఆ సంఘాలు అసలు ఫస్ట్ ఎందుకు కలవలేదు అధ్యయనం చేశాను. అసలు ఎందుకు కలవలేదు అని చెప్పి మేము వెళ్ళి మాట్లాడాలి. వాళ్ళు పర్సనల్గా నాకు చెప్పిన విషయం ఏంటంటే ఒక్కొక్క సంఘం మీద చాలా భూములు గవర్నమెంట్తో లబ్ధి పొంది ఉన్నాయి. ఆ సంఘంలో కూడా ఈ సంఘమే అడగచ్చురా, ఆ సంఘమే ఇది వచ్చురా అని ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడ్డది. అప్పుడు మేము బాగా గ్రహించినాం, ఏక సంఘం అనేది కాలేదు కావచ్చు. వాళ్ళ దాంట్లో బ్యాలెన్స్ ఉంటాయి, డబ్బులు ఉన్నాయి, లేకపోతే ల్యాండ్ వాళ్ళు కష్టపడి చేసి ఒక బిల్ చేసుకున్నారు. మీరంతా పనిచేస్తున్నారు, మీరు పక్కపడి మేము పనిచేస్తాం, మేము ముందరికి వస్తున్నాం అని అంటే నిర్మాణం అక్కడ సమన్వయం కలలేదు. వాస్తవానికి అప్పుడు కలలేదు. అప్పుడు కలుసుంటే చాలా బాగుంటుంది, అందరూ కోరుకున్నాం 100%. కానీ 10 సంవత్సరాలకు మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేశారు బాలన్న గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కానీ. చాలా సంతోషం. ఇది విజయవంతం కావాలని చెప్పి నేను చాలా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏక సంఘం కావాలని కోరుకుంటున్నాను, 100% కావాలని కోరుకుంటున్నాను. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా రాజకీయాలు వస్తాయి కదా. ఇక ఆ సంఘం పోయి ఈ సంఘం ప్రదేశ్ గంగపుత్ర సంఘం ఏం మాట్లాడాలి, వాళ్ళు కాంగ్రెస్ సభ్యుడే. టీఆర్ఎస్ మన తెలంగాణ గవర్నమెంట్ రాగానే టీఆర్ఎస్ వచ్చింది, మీరు ఈ సపోర్ట్ ఉండే. అది ఈ సంఘాలు ఎందుకు వస్తున్నాయి, ఇన్ని సంఘాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఉదాహరణ ఒక్కడే చెప్తానే. ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలలు కూడా గత ప్రభుత్వం 100% సబ్సిడీ చేప విత్తనాలు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం 50% మాత్రమే ఇస్తున్నారు. దాని గురించి ఒక్కరు ప్రశ్న ఏ జిల్లాలో కూడా ధర్నా చేయలేదు, ఏమని ప్రశ్నించలేదు. కానీ ముద్రాలు ఇచ్చినట్టు నాకు తక్కువైందని ఇన్వర్టర్ తీసుకొని ముద్ర దగ్గర పెట్టుకున్నప్పుడు ఎవరైనా అడిగితే మా తగ్గలా రాష్ట్రంలో చూపెట్టుకున్నాం. కానీ ఎక్కడ కూడా 33 జిల్లాలలో కూడా మాకు చాలా పిల్లలు తక్కువ వస్తున్నాయి, మాకు 100% ఇవ్వలేదు అని ఎవ్వరు కూడా ధర్నా చేయలేదు. అది ఉండదు. అది ఏ ప్రభుత్వం అయినా కానీ, అది ఏ గవర్నమెంట్ అయినా కానీ. ఉదాహరణ నేను చెప్తానే, ఇక్కడ అంతమంది చైతన్య సమితి కానీ ఏ సంఘాలు కానీ పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ని మొత్తం ధర్నా చేయాలని తీసుకోవాలని పెట్టాలంటే నేను టీఆర్ఎస్ పార్టీ ముందర లైన్ ఉన్నా నేనే తీసుకోవాలి. తలసాని అడగాలంటే నన్నే తీసుకుపోయి ఫస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏ పార్టీ ఉన్నా కానీ కులం కావాలనుకున్నప్పుడు కులం కోసమే కొట్లాడాలి. ఇలా రాజకీయం వస్తే 10 సంఘాలు కావాలన్నా 100 సంఘాలు వస్తాయి. 10 సంఘాలు పుట్టుకొచ్చుకుంటారు, ఇప్పటికి 100 సంఘాలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే రాజకీయం తీసుకొని కులం కోసం పనిచేస్తే ఒకటే సంఘం ఉంటుంది. కులం కోసం పనిచేయకుండా పక్కన పెట్టి రాజకీయ స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తే 100 సంఘాలు కూడా పుట్టుకొచ్చే ఛాన్స్
సంఘం తీర్మానం చేయండి. ఇప్పటి నుండి మనము ఈ సోమవారం ప్రతి జిల్లాలో 50% ఇచ్చింది. వచ్చే ప్రభుత్వం ఇప్పుడు 2025-26 100% సబ్సిడీ చేపల పిల్లలు కావాలని ప్రతి 33 జిల్లాలో కూడా ధర్నా చేద్దాం. దాన్ని ఫస్ట్ తీర్మానం చేయాలి. కుల సమస్యలు చాలా ఉన్నాయి. జీవో నెంబర్ 6 అనేది మనం చాలా కొట్లాడినాం. ఈ గవర్నమెంట్ వస్తే చేంజ్ కావచ్చు మన అమెండ్మెంట్ కాదు, కానీ అడుగుతలే మనం. ఖచ్చితంగా నాకు తెలిసిన వాటికి ఈ సర్కారు మనం అడిగితే కనీసం అమెండ్మెంట్ అయినా చేస్తుంది. జీవో నెంబర్ 6 తీసేయలేకపోతుంది కావచ్చు, ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది, ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది కావచ్చు. కానీ ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఖాళీ అమెండ్మెంట్ అయినా చేస్తుంది. మనం ఉన్న కాడ మనమే, వేరే కాడ వేరే ఒక జీవో తెస్తారు. అది నేను ఆశావహిస్తున్నా, కానీ తెస్తే కానీ ఎవరు చేయలేకపోతున్నారు. ఒక ధర్నా, ఒక మెమోరండం కూడా ఇవ్వలేకపోతున్నారు. నేను లాస్ట్ నా ఆరోగ్య రీత్యా నేను ఒక 3-4 సంవత్సరాలు సైడ్ ఉన్నా. నేను 3-4 సంవత్సరాలు మ్యూట్లో ఉన్నాను. నేను ఏ యాక్టివిటీ ప్రోగ్రామ్ నేను పార్టిసిపేట్ కాలేను. లేకపోతే ఈ రోజు నేను ఇంకా చెప్పేవాడిని కాదు, ఖచ్చితంగా ధర వేసి చూపెట్టేవాడిని. కానీ దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఏక సంఘం అనేది 100% మేము ఒప్పుకుంటున్నాం, ఏకీభవిస్తాం. కానీ ఒక్క రాజకీయ వేదికకు ఒక్క నాయకుడికి సపోర్ట్ గా ఉండి చేస్తే మాత్రం 20 కాదు 100 సంఘాలు వస్తాయి. జిల్లాలో ఒక రాష్ట్ర సంఘం వస్తుంది. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అనుభవాన్ని మాట్లాడుతూ తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే కాకపోతే ప్రభుత్వం ఏదైతే ఉచిత జాతీయుల పంపిణీలో భాగంగా మా జిల్లాలో 50